అందరికీ నమస్కారం. టుడే టాప్ ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం. మరి ఈరోజు సినిమా విశేషాలేంటో చూసేద్దాం. ప్రముఖ నిర్మాణ సంస్థ తన సాంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. ఈసారి కూడా ఈ వేసవిలో తన దాతృత్వాన్ని చాటుకుంటోంది. ఆ వివరాలను ఇప్పుడు మనం చూసేద్దాం. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మాణ సంస్థ అయిన గీతా ఆర్ట్స్ ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా వేసవిలో దాహం తీరుస్తోంది. లాక్డౌన్ సందర్భంగా రోడ్డుపై మంటు టెండర్లో నిధులు నిర్వహిస్తున్న పోలీసులకు, పారిశుద్ధ్య కార్మికులకు, ఇతర అత్యవసర సేవల సిబ్బందికి చల్లని తాగునీరు అందించడంతో పాటు చల్లని మజ్జిగ కూడా అందిస్తోంది. గీతా ఆర్ట్స్ సిబ్బంది ఆదివారం మజ్జిగ బాటిల్ను పంపిణీ చేశారు. సమ్మర్ ముగిసే వరకు గీతా ఆర్ట్స్ ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగించనుంది. ఇటీవల చిరంజీవి బ్లడ్ బ్యాంకు స్వయంగా విచ్చేసి రక్తదానం చేసిన తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ని మెగాస్టార్ చిరంజీవి గారు తన వాయిస్ మెసేజ్ తో అభినందించారు. ఆ వివరాలను ఇప్పుడు మనం చూసేద్దాం. నమస్కారం, నేను చిరంజీవిని. తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ నుంచి దాని ప్రెసిడెంట్ ఎల్ లక్ష్మీనారాయణ గారు, అలాగే వైజే రాంబాబు వైస్ ప్రెసిడెంట్, అలాగే సురేందర్ నాయుడు ప్రధాన కార్యదర్శి, మీరందరూ ఎంతో పెద్ద మనసుతోటి మా బ్లడ్ బ్యాంక్ వచ్చి రక్తదానం చేసినందుకు మీకు మనస్ఫూర్తిగా నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ మీలాంటి వాళ్ళు ఈ రకంగా ముందుకు రావటం అన్నది ముఖ్యంగా జర్నలిస్టుల నుంచి ఇది ఎనలేని ఉత్సాహం, ప్రోత్సాహం మాకు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు సముద్రకని ఆదివారం పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన కొత్త సినిమా లుక్ విడుదలైంది. ఆ విశేషాలను ఇప్పుడు మనం చూసేద్దాం. సముద్రకని కీలక పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ తెలుగు చిత్రం క్రాక్. మాస్ మహారాజా రవితేజ హీరోగా సరస్వతి ఫిలిమ్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. బలుపు చిత్రం తర్వాత రవితేజ, శృతి హాసన్, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ఇది. క్రాక్ సినిమాలో సముద్రకని కటారి పాత్రలో నటిస్తున్నారు. ఆదివారం సముద్రకని పుట్టినరోజు సందర్భంగా కటారి పాత్ర లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సముద్రకనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది చిత్ర యూనిట్. ఈ సినిమాను బి మధు నిర్మిస్తున్నారు. 1995 ఏప్రిల్ 27న ఎస్వి కృష్ణారెడ్డి గారి ఘటోద్గజుడు సినిమా రిలీజ్ అయింది. అంటే ఇవాళ్టికి 25 ఏళ్లు. యమలీల చిత్రంతో ఓ కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేసిన ఎస్వి కృష్ణారెడ్డి గారు ఘటోద్గజుడు సినిమా అనౌన్స్మెంట్ చేసిన వెంటనే ఇండస్ట్రీ మొత్తం సెన్సేషనల్ అయింది. కృష్ణారెడ్డి గారితో పాటు కలిసి అచ్చిరెడ్డి గారు కూడా ఈ సినిమా కథ రాయటం ఓ విశేషంగా చెప్పుకోవచ్చు. మరి ఆ సినిమా విశేషాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఈ సినిమాలో ఒకవైపు పౌరాణిక ఫాంటసీ టచ్ చేస్తూనే రోబోట్ క్యారెక్టర్ సృష్టించారు. పిల్లల్నే కాదు పెద్దల్ని కూడా ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంది. ఆలీ సరసన రోజా హీరోయిన్ గా నటించడం గురించి చాలా మంది చెప్పుకున్నారు. ముఖ్యంగా సత్యనారాయణ గారు తప్పితే మరెవరూ చేయలేని పాత్ర ఘటోద్గజుడు. ఈ సినిమా హైలైట్స్ గురించి షూటింగ్ లో బయటకు వస్తుంటే థ్రిల్ ఫీల్ అయ్యి అవుతుండేవాళ్ళు చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్ అందరూ. ముఖ్యంగా నాగార్జున గారు, రాజశేఖర్ గారు, శ్రీకాంత్ గారు షూటింగ్ కి ఫస్ట్ డే వచ్చినప్పుడు చాలా థ్రిల్ గా ఫీల్ అయ్యారనే విషయాన్ని అప్పట్లో ఒక టాక్. అలాగే వారికి షూటింగ్ లోపలికి అడుగు పెట్టగానే రెడ్ కార్పెట్ తో గ్రాండ్ వెల్కమ్ పలకటం ఇండస్ట్రీ ప్రేక్షకులు మాట్లాడుకున్న విషయాలు ఇప్పుడు మనం గుర్తు చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా ఏవేస్ చెప్పిన రంగు పడిద్ది డైలాగ్ తెలుగునాట ఒక ఊతపదంగా మారిపోయింది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తన కుమారుని పరిచయం చేశారు. ఆ విశేషాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. కరోనా వైరస్ సంక్షోభంలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తన పెద్ద మనసును చాటుకున్నారు. పేదలకు సాయం చేయడానికి అవసరమైతే బ్యాంక్ లోన్ కూడా తీసుకునేందుకు రెడీ అని ప్రకటించిన ప్రకాష్ రాజ్ ఇప్పుడు తన ఫామ్ హౌస్ లో ఉన్న మామిడి పళ్లను కోస్తూ బిజీగా ఉన్నారు. మామిడి పళ్లతో తన కుమారుడు ఉన్న ఫోటోను షేర్ చేసి తన కుమారుని మ్యాంగో సెల్లర్ అని చెప్పారు. ప్రకృతిలో ఆడుకుంటున్నాడన్నారు. అందరూ ఇళ్లలోనే ఉంటూ సురక్షితంగా ఉండాలని పిలుపునిచ్చారు ప్రకాష్ రాజ్. క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండను ప్రముఖ దర్శకులు కొరటాల శివ, మరో ప్రముఖ దర్శకులు పూరి జగన్నాథ్ అభినందించారు. అలాగే కథానాయక, నిర్మాత చార్మి, మరో యంగ్ హీరో కార్తికేయ కూడా ప్రశంసించారు. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు మనం చూసేద్దాం. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఇబ్బంది పడుతున్న పేదలు, మధ్యతరగతి ప్రజలను ఆదుకోవడానికి క్రేజీ హీరో విజయ్ దేవరకొండ 1,30,00,000 రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో యువత కోసం 1 కోటి రూపాయలను ది దేవరకొండ ఫౌండేషన్ కు కేటాయించారు. అలాగే మధ్యతరగతి ప్రజలను నిత్యావసర వస్తువులను అందించడానికి మిడిల్ క్లాస్ ఫౌండేషన్ కు 25 లక్షలను కేటాయించారు. విజయ్ దేవరకొండ చేస్తున్న ఈ మంచి పనిని యంగ్ హీరో కార్తికేయ కూడా తోడుగా నిలిచారు. మిడిల్ క్లాస్ ఫౌండేషన్ కు తన వంతుగా
రూ. 1,00,000 విరాళంగా ప్రకటించారు. ఇక డైరెక్టర్ కొరటాల శివ స్పందిస్తూ ఐ లవ్ యూ బ్రదర్, 10 మందికి తోడుగా ఉండి పనుల్లో నీకు తోడుగా నేనుంటా, కుమ్మేద్దాం, మంచితో త్వరలో కలుద్దాం అంటూ ట్వీట్ చేశారు. అలాగే విజయ్ దేవరకొండతో ఫైటర్ సినిమా చేస్తున్న దర్శకులు పూరి జగన్నాథ్ కూడా విజయ్ దేవరకొండ చేస్తున్న మంచి పనికి హ్యాట్సాప్ చెప్పారు. పూరి కనెక్ట్స్ నిర్మాత, కథానాయిక చార్మి కూడా విజయ్ దేవరకొండ మంచి పనిని మెచ్చుకున్నారు. నిజంగా ఇది చాలా గొప్ప పని, ఇలాంటి మంచి పనులే మనల్ని గొప్పవాళ్ళని చేస్తాయి అంటూ చార్మి ప్రశంసించారు. మై లవ్స్, ఐ మిస్ యూ ఆల్. నేను మీ అందరి గురించి ఆలోచిస్తుంటా. మీరందరూ హ్యాపీగా సేఫ్గా ఉండండి. ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దీని పేరు కూడా తీయాలని లేదు, విని విని ఇరిటేషన్ వచ్చేసింది. కానీ ఇది మనందరినీ గట్టి కొట్టింది, నన్ను కూడా. నేను అసలు మెంటలీ ఫైనాన్షియలీ ప్రిపేర్డ్ లేకుండే. చూస్తే సడన్గా అకౌంట్లో సరిపోయేంత డబ్బులు లేవు. మా ఫ్యామిలీతో పాటు ఒక 35 మంది శాలరీస్ రెస్పాన్సిబిలిటీ నా మీద ఉంది. ఈ డబ్బులు లేకపోవడం అనేది కొత్త ఏమో అలవాటే, భయపడలే. కానీ ఇలా 35 మంది శాలరీలు ఉండడం, అంతమంది ఎంప్లాయీస్ ఉండడం నాకు కొత్త. నేను ప్రొడక్షన్ హౌస్ పెట్టడం వల్ల, కింగ్ ఆఫ్ ద హిల్ ఫౌండేషన్ యాక్టివిటీ స్టార్ట్ చేశా. దానివల్ల మా పర్సనల్ స్టాఫ్ పెరగడం వల్ల ఇలా ఎంప్లాయీస్ పెరగారు. తర్వాత వాళ్ళ జీతాలు ఇవ్వడం, ఎస్పెషల్లీ ఇలాంటి సిచ్యువేషన్లో నా రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఇవన్నీ లాస్ట్ 2 yearsలో జరిగిన విషయాలు. వైల్ ఐ స్మైల్ అండ్ నాట్ లెట్ దిస్ గెట్ టు మీ అండ్ ఐఎమ్ స్టిల్ హ్యావింగ్ అ గుడ్ టైమ్. బట్ ఈ లాస్ట్ 1 month ఈ డబ్బులు అరేంజ్ చేయడం గొడవలో గడిచిపోయింది. అండ్ నాకు తెలుసు మా ఇంట్లో కాకుండా బయటికి వెళ్తే వరల్డ్ అంతా రకరకాల ఇబ్బందులు ఉన్నారు. సో దీని గురించి ఆలోచిస్తుంటే చాలా రెస్ట్లెస్ అనిపిస్తుంది నాకు. డైరెక్ట్గా ఏమైనా చేయాలి, మా వాళ్ళకి ఏమైనా చేయాలి. సో ఈరోజు మెయిన్లీ ఈ వీడియో చేయడానికి కారణం ఒక 2 big announcements ఫ్రమ్ మై సైడ్ అండ్ ఫ్రమ్ టీమ్ దేవరకొండ సైడ్. ఈ 2 announcements ఏంటంటే, ఈ క్రైసిస్ వల్ల రకరకాల ఇష్యూస్ అవుతున్నాయి. మేము 2 issues పికప్ చేసుకున్నాం అండ్ ఈ 2 issuesకి సంబంధించిన యాక్టివిటీస్ చేయబోతున్నాం. 1, ఇమీడియట్ రిక్వైర్మెంట్స్ అంటే ఇమీడియట్ అవసరాలు. 2, ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్ అంటే ఫ్యూచర్లో చాలా అవసరం వచ్చే ఇంపార్టెంట్ విషయాలు. సో ఫస్ట్ ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ మన యూత్ని ఎంప్లాయబుల్గా రెడీ ఉండడానికి వాళ్ళని ట్రైన్ చేయడం, మేకింగ్ దెమ్ ఎంప్లాయబుల్. ఒక సేయింగ్ ఉంది, గివ్ అ మ్యాన్ అ ఫిష్ అండ్ యుల్ ఫీడ్ హిమ్ ఫర్ అ డే, టీచ్ హిమ్ టు ఫిష్ అండ్ యుల్ ఫీడ్ హిమ్ ఫర్ లైఫ్. అండ్ నేను దీంట్లో చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. చాలా వరల్డ్ ఎకనామీస్ అందరూ ఈ క్రైసిస్ అవ్వగానే నిజమైన బ్యాటిల్ స్టార్ట్ అవుతుంది అంటున్నారు. ఏంటి బ్యాటిల్? ఎంప్లాయ్మెంట్. ఎందుకంటే అక్రాస్ ద వరల్డ్ కొత్త ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చాలా ప్రాబ్లం అవబోతుంది. ఆల్రెడీ క్రైసిస్లో చాలామందిని ఫైర్ చేయడం జరుగుతుంది, విచ్ ఇస్ వెరీ సాడ్ అండ్ ఐ హోప్ దిస్ చేంజెస్. బట్ వాట్ ఐ వాంటెడ్ టు సే ఇస్ వీఆర్ గోయింగ్ టు అడ్రస్ దిస్ ఇష్యూ మా సైడ్ నుంచి. జూలై 2019లో నేను ఒక సీక్రెట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. ఆ ప్రాజెక్ట్ డ్రీమ్ గోల్ ఏంటంటే, నా లైఫ్ టైంలో ఒక 1 lakh మందిని ఎంప్లాయ్ చేయడం. ఎందుకంటే లైఫ్లో మనందరికీ ఎప్పుడైనా ఎవరైనా ఒకరు చేయిస్తే వీ హ్యావ్ ఇట్ ఇన్ అస్ టు బీ సక్సెస్ఫుల్ పీపుల్, వీ హ్యావ్ ఇట్ ఇన్ అస్ టు బీ గుడ్ సన్స్, గుడ్ డాటర్స్, గుడ్ హస్బెండ్స్, గుడ్ మదర్స్, గుడ్ సిటిజన్స్ అని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. అండ్ నాకు లైఫ్లో అవసరం వచ్చినప్పుడు కొంతమంది చేయించారు అండ్ ఐ థింక్ వీ హ్యావ్ టు గివ్ పీపుల్ దట్ ఆపర్చునిటీ. సో ఆగస్ట్ 2019లో ఈ సీక్రెట్ ప్రాజెక్ట్కి ఒక ప్యాషనెట్ టీమ్ని హైర్ చేయడం జరిగింది. ఆ ప్యాషనెట్ టీమ్ ఫస్ట్ గోల్ ఏంటంటే 50 స్టూడెంట్స్కి, 15 యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్కి ఎంప్లాయ్మెంట్ అందించడం. సెప్టెంబర్లో ఒక TDF అనే ఆర్గనైజేషన్కి ఫ్రమ్ రూరల్ ఏరియాస్ ఒక 650 బాయ్స్ అండ్ గర్ల్స్ వాళ్ళ ప్రొఫైల్స్ పంపించారు, ఎవ్రీవన్ లుకింగ్ ఫర్ ఎంప్లాయ్మెంట్. అక్టోబర్లో ఈ 650 ప్రొఫైల్స్ని 120కి షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. ఈ 120 మందిని ఎక్స్పెన్సెస్ ఇచ్చి హైదరాబాద్ పిలిపించి వాళ్ళని ఇంటర్వ్యూ చేసి ఎగ్జామిన్ చేశాము. నవంబర్లో మా ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ 50 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. దీస్ వర్ ద మోస్ట్ పొటెన్షియల్ స్టూడెంట్స్. డిసెంబర్లో ఈ 50 బాయ్స్ అండ్ గర్ల్స్కి కొంతమందికి ఇక్కడే అకామిడేషన్ మేమే ఇచ్చాము, కొంతమంది వాళ్ళ రిలేటివ్స్ దగ్గర ఉండి మేము ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం. మేము ఫోకస్ చేసేది ఏంటంటే, వాళ్ళకి నచ్చిన ఫీల్డ్స్లో వాళ్ళకి అవసరం ఉన్న స్కిల్ సెట్స్ మేము ట్రైన్ చేసి, కమ్యూనికేషన్లో ట్రైన్ చేసి వాళ్ళ ఫీల్డ్స్లో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇప్పించడం. నేను యాక్చువల్లీ ఇది వరల్డ్కి చెప్పొద్దు అనుకున్నా, ఎందుకంటే ఐ వాంటెడ్ టు బ్రింగ్ ఇట్ టు యూ ఓన్లీ వెన్ నా వెనకాల ఒక 50 మంది బాయ్స్ అండ్ గర్ల్స్ నవ్వుతూ సక్సెస్ఫుల్గా ఎంప్లాయ్ అయిన తర్వాత
వరల్డ్ ముందుకు తీసుకొచ్చి ఇది అనౌన్స్ చేద్దాం అనుకున్నా, కానీ ఈ సిచ్యువేషన్ వల్ల చెప్పాల్సి వస్తుంది. వాట్ ఐమ్ హ్యాపీ అబౌట్, వీళ్ళకి చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఆగిపోయింది, క్రైసిస్ వల్ల, లాక్డౌన్ వల్ల ఆగిపోయింది. బట్ ఐఎమ్ స్టిల్ హ్యాపీ 2 of these students have already got their offer letters. మిగతా 48 మంది ఈ క్రైసిస్ అవ్వగానే ఫైనల్ స్టేజెస్లో ఉన్నారు, వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ దొరకబోతుంది. ద సెకండ్ రీజన్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇస్ నౌ మోర్ దెన్ ఎవర్ ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఈ ఎంప్లాయ్మెంట్కి స్కిల్ డెవలప్మెంట్, మన యూత్ని ట్రైన్ చేయడం ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ నీడ్స్. అండ్ ఐఎమ్ హ్యాపీ మేము లాస్ట్ ఇయరే స్టార్ట్ చేసి ఒక టీమ్ని సెటప్ చేసి ఓ సిస్టమ్ అంతా ప్లేస్లో ఉంది. హౌ డు వీ సెలెక్ట్ పీపుల్, హౌ డు వీ ఎగ్జామిన్ దెమ్, దీని వెనకాల ఖర్చులు ఏంటి, దీని వెనకాల ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళని ఇక్కడ తెప్పియడం, వాళ్ళని ట్రైన్ చేయడం, ఫైనలీ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ పొందేటట్టు చూడడం, మొత్తం ప్లేస్లో ఉంది. సో ఈ క్రైసిస్ అవ్వగానే వీఆర్ రెడీ టు టేక్ ఆన్ more students and make sure more boys and girls and make sure more people get employment. And I'm very proud to say TDF stands for the Devarkonda Foundation, and my team ready undi crisis avangane panloki digadaniki, mana youth ki pani ippiyడానికి. And nenu youth employment program ki as of today oka 1 crore commit చేస్తున్నాను. Additionally ఇది పక్కన పెడితే మా రౌడీ వేర్ నుంచి, నా కింగ్ ఆఫ్ ద హిల్ ప్రొడక్షన్ నుంచి రకరకాల ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయబోతున్నాం. అండ్ ఇంట్లో కూర్చొని ఎవరైనా పేరెంట్స్ అయినా పిల్లలైనా భయపడుతుంటే ఈ క్రైసిస్ అవ్వగానే ఎలా ఉండబోతుందంటే వరీ అవ్వకండి. నేనే కాదు, మా ఆర్గనైజేషనే కాదు, చాలా ఆర్గనైజేషన్స్, మన గవర్నమెంట్ అందరూ ఈ పని మీద ఉన్నారు. అనౌన్స్మెంట్ 2 ఏంటంటే ఇమీడియట్ నీడ్స్ ఏంటంటే ఎవరికైనా ఫుడ్కి, సర్వైవల్కి కష్టం అవుతుంటే వాళ్ళకి సహాయం అందించడం. అప్పుడప్పుడు ఆలోచిస్తుంటా, ఇదే సిచ్యువేషన్ ఒక 5 years బ్యాక్ నా పెళ్లి చూపులు రిలీజ్ కంటే ముందు అయి ఉంటే ఎలా డీల్ చేస్తుండే మమ్మీ డాడీ అని వాళ్ళని అడిగితే ఇంట్లో సైలెన్స్. ఎందుకంటే అప్పుడు మేము మమ్మీ డాడీ ఇన్కమ్ మీద డిపెండ్ అయి ఉన్నాం. అండ్ ఆల్రెడీ అప్పుడు మాకు రెంట్కి కష్టంగా ఉంటుండే, ఫస్ట్కి కాకుండా 10th కట్టి 15th వరకు లాగి, సడన్గా గ్యాస్ సిలిండర్ ఎప్పుడు అయిపోతుందని భయం, నెల సరుకులకు సరిపోతాయని భయం, ఫీజులకి భయం. మమ్మీ అండ్ డాడ్ ఆర్ ఫైటర్స్, వాళ్ళు దే కెప్ట్ us afloat. కానీ ఇలా బయటికి వెళ్తే ప్రాణానికి ప్రమాదం, బయటికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండాలి అంటే పని లేకపోతుండే, డబ్బులు రాకపోతుండే. ఎందుకంటే దే ఆర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్, శాలరీడ్ పీపుల్ కాదు, పని చేస్తూనే వస్తాయి. అలాంటప్పుడు మేము సర్వైవ్ అవ్వలేకపోతుండే. అండ్ నాకు తెలుసు మాలాంటి ఫ్యామిలీస్, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, ఎంతోమంది ఫ్యామిలీస్ అక్కడ ఉన్నారని, ఎంతోమంది దీనివల్ల ఎఫెక్ట్ అయి ఉన్నారని. మేము వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్ కాదు, మాకు ఏవో గవర్నమెంట్ కిట్ వచ్చి డబ్బులు రావడానికి, రోడ్ మీద కూడా కాదు, ఇల్లు ఉన్నాం, రెస్పెక్టబుల్ ఫ్యామిలీస్, కానీ ఇలాంటి ఇబ్బందులు. అండ్ అట్ దిస్ పాయింట్ నేను మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణని, నాకు పర్సనల్గా వీళ్ళు ఏం చేస్తున్నారో చూస్తున్నా కాబట్టి, ఇలాంటి క్రైసిస్లో ఈ గవర్నమెంట్ ఉండడం మనం చాలా సేవ్ చేసింది. అండ్ దే ఆర్ డూయింగ్ సచ్ అన్ ఇన్క్రెడిబుల్ జాబ్. ఐ థ్యాంక్ కేసీఆర్ గారు ఫర్ ఆల్ ద, అంటే ఫుడ్ ప్రొవైడ్ చేయడం, కిట్స్ ప్రొవైడ్ చేయడం, వైట్ రేషన్ కార్డు హోల్డర్స్కి అకౌంట్లో డబ్బులు వేయడం, మోస్ట్ ఇంపార్టెంట్ నెల రెంట్లు అడగొద్దని ఆర్డర్ పాస్ చేయడం, ఇవన్నీ చాలా హెల్ప్ చేశాయి. ఎన్జిఓస్ ఇంక్రెడిబుల్ జాబ్ చేస్తున్నాయి మన మైగ్రెంట్ లేబరర్స్కి. నేను పర్సనల్గా మా టీం, మా ఫౌండేషన్ టీం చాలామంది ఈ మైగ్రెంట్ లేబరర్స్కి సహాయం అందించడంలో పనిచేస్తున్నారు. వాళ్ళు సూపర్ జాబ్ చేస్తున్నారు. మా ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా కలిసి వచ్చి చిరంజీవి గారి లీడర్షిప్లో అందరు ఫండ్స్ కాంట్రిబ్యూట్ చేసి ఇండస్ట్రీని కూడా చూసుకుంటున్నారు. కానీ ఈ మిడిల్ క్లాస్ మీ గురించి కూడా మేము ఆలోచిస్తున్నామని, చాలామంది ఆల్రెడీ పనిచేస్తున్నారు. కానీ నేను కూడా మిడిల్ క్లాస్ ఫండ్ అని ఒక 25 lakhsతో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. ఈ మిడిల్ క్లాస్ ఫండ్ ఏంటంటే మాలాంటి ఫ్యామిలీస్, అప్పట్లో మాలాంటి ఫ్యామిలీస్ ఇప్పుడు ఎవరైనా ఉన్నా, ఇఫ్ యు ఆర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్, ఈ క్రైసిస్ వల్ల మీకు జీతాలు రాకుండా ఉంటే, మీకు నెల సరుకులకి, మీకు ఫుడ్కి ఇంట్లో టైట్ అయి ఉంటే, ఇమ్మీడియట్లీ మా వెబ్సైట్కి మీ డీటెయిల్స్ పంపించండి. మా వెబ్సైట్ thedevarkondafoundation.org. డీటెయిల్స్ అన్నీ కింద వస్తాయి, లింక్లు ఉంటాయి. అక్కడికి వెళ్ళి మీ డీటెయిల్స్ ఇస్తే మా టీమే మీకు కాల్ చేసి మిమ్మల్ని మీ ఇంటి దగ్గర ఉన్న కిరాణా కొట్టుకో, సూపర్ మార్కెట్కు పంపించి, మీరు అక్కడ మీకు కావాల్సిన సరుకులు కొంటే మేము డైరెక్ట్గా షాప్కి పేమెంట్ చేసేస్తాం. మిగతా డీటెయిల్స్ అన్నీ వెబ్సైట్లో ఉంటాయి. మీరు ఎంత బడ్జెట్ వరకు కొనవచ్చు, ఏమేమి సరుకులు కొనవచ్చు అన్నీ క్లియర్గా వెబ్సైట్లో ఉంటాయి. ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఇమ్మీడియట్లీ మా వెబ్సైట్కి రండి, మీ డీటెయిల్స్ ఇవ్వండి. మేము
కుదిరినంత సహాయం మేము చేస్తాం. నేను ఇది చారిటీలా అనుకోవట్లేదు. వీటన్నిటికీ సింగిల్ సోర్స్ ఆఫ్ మనీ నా సినిమాలు అవి ఆగిపోయాయి, ఎప్పుడు స్టార్ట్ అవుతాయో తెలియదు. కానీ నాకు అవసరం ఉందని చెప్తే కొంతమంది ఫ్రెండ్స్ ముందుకు వచ్చి నాకు కావాల్సిన లోన్ నాకు ఇచ్చారు. నాకు తెలుసు షూటింగ్ స్టార్ట్ కాగానే నేను తిరిగి ఇచ్చేయగలుగుతా. సో మీకు కూడా మేము ఫ్రెండ్లా తోడుగా ఉంటున్నాం. మీకు సహాయం కావాల్స్తే అండ్ ఐ రిక్వెస్ట్, నిజంగా అవసరం ఉన్న వాళ్ళే అడగండి. ఎవరికైనా ఆల్రెడీ కంఫర్టబుల్ ఉంటే అడగకండి, ఎందుకంటే ఇంకొక ఫ్యామిలీ కడుపు మీద కొడతాం. మనం అందరం కలిసి ఉండాలి, వేరే ఆప్షన్ లేదు. సో ఎవరైనా నిజంగా అవసరం ఉంటే అడగండి. అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మీకు అవసరం ఉన్నప్పుడు మీరు సహాయం తీసుకున్నారు, కుదిరినప్పుడు మీకు ఎప్పుడైనా సడన్గా ఫైనాన్సెస్ వస్తే తిరిగి ఇవ్వాలనుకుంటే ఫౌండేషన్కి తిరిగి ఇవ్వండి, ఎందుకంటే మేము ఇంకో ఫ్యామిలీకి రీచ్ అవ్వగలుగుతాం. ఇప్పుడు 25 lakhstoni మా టార్గెట్ ఏంటంటే 2000 ఫ్యామిలీస్ని ఇమీడియట్లీ రీచ్ అవ్వడం. అండ్ మొదలు పెట్టడానికి మేము ఏపీ తెలంగాణతో మొదలు పెడుతున్నాం. ఫ్యూచర్ స్టేట్స్ ఇంక్రీజ్ చేయగానే మేము అనౌన్స్మెంట్ ఇస్తాం. I want to tell you all that we are all in this together and we will work towards this together, and we have no other option. We have to stay together and go to the website and get all the details. I'm thinking about you all, sending you all my love, all my strength and lots of love. చిత్ర పరిశ్రమలో అందరితోటి స్నేహంగా ఉండే ప్రముఖ వ్యక్తి కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ డైరెక్టర్ కళామందిర్ కళ్యాణ్ లాక్డౌన్ సమయాన్ని కీప్ లవింగ్ మోర్ అనే ఓ కొత్త పాటను రూపొందించారు. ఈ కష్ట సమయంలో కూడా ఇష్టాన్ని వెతుక్కుంటూ కీప్ లవింగ్ మోర్ అనే శీర్షికతో ఈ కొత్త పాట విడుదలైంది. సుప్రసిద్ధ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ వారి సౌజన్యంతో విడుదలైన ఈ సందేశాత్మకమైన పాట ప్రజలందరిలోనూ, వ్యవస్థలను నడిపేవారిలోనూ ఆత్మస్థైర్యాన్ని, ఆశావాద దృక్పథాన్ని నింపే విధంగా ఉంది. సినీ గీత రచయిత సిరాసిరి రాసిన ఈ పాటను మార్కస్ ఎం సంగీతం సమకూర్చగా ఇండియన్ ఐడల్ రేవంత్ పాడారు. ఇప్పుడు ఈ పాట సోషల్ మీడియాలో కూడా వైరల్ అవ్వడం మొదలుపెట్టింది. ప్రతి పౌరుడు ఈ పాటలో తనని తాను చూసుకునే విధంగా ఉందని విన్నవారంటున్నారు. మరి ఆ పాట ఏంటో మనం కూడా చూసేద్దాం. ఈ లాక్డౌన్ టైంలో హాస్య బ్రహ్మ డాక్టర్ బ్రహ్మానందం గారు ఏం చేస్తున్నారు ఇప్పుడు మనం చూద్దాం. సినిమాల్లో తన మార్క్ ఎక్స్ప్రెషన్తో కామెడీ పండించి కడుపుబ్బ నవ్వించే బ్రహ్మానందం గారు లాక్డౌన్ టైంలో అందరిలా ఇంటికే పరిమితమయ్యారు. అయితే ఈ ఖాళీ సమయంలో ఆయన తన కళాత్మకతను పదును పెట్టారు. పేపర్, పెన్సిల్ తీసుకుని స్కెచ్ వేస్తున్నారు. బ్రహ్మానందం తన సతీమణితో చర్చిస్తూ స్కెచ్ వేస్తున్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది. స్క్రీన్ పై మనం చూస్తున్న ఫోటో అదే. సమంత బ్యూటీ విత్ బ్రెయిన్ అంటూ మిల్కీ బ్యూటీ తమన్నా ప్రశంసలు కురిపించారు. మరి ఆ విశేషాలేంటో ఇప్పుడు మనం చూసేద్దాం. దక్షిణాది సినీ పరిశ్రమలో సమంత అక్కినేని, తమన్నా భాటియా తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న అగ్ర కథానాయకులే. అంతేకాదు మంచి స్నేహితులు కూడా వారు. ఒకరినొకరు అభినందించుకోవడంలో ఏమాత్రం సంశయించరు. ఏప్రిల్ 28న సమంత పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానులు తయారు చేసిన సమంత కామన్ డీపీని తమన్నా తన ట్విట్టర్లో షేర్ చేశారు. సమంత కెరియర్ను మలుచుకున్న తీరు అద్భుతం. బ్యూటీ విత్ బ్రెయిన్, స్టైలిష్ పర్సన్, తనతో పరిచయం ఉండటం నా అదృష్టం అని ట్వీట్ చేశారు తమన్నా. దీనికి సమంత రిప్లై ఇస్తూ, నువ్వు నా డార్లింగ్, నాపై ప్రేమతో మాట్లాడావు, లవ్ యూ బేబీ అంటూ పోస్ట్ చేశారు సమంత. ఏప్రిల్ 28న సమంత పుట్టినరోజు కావడంతో ఆమె కామన్ డీపీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. కరోనా మహమ్మారి కారణంగా ఇబ్బందులు పడుతున్న పేద నృత్య కళాకారులకు ఆర్థిక సాయాన్ని అందించారు హీరో డైరెక్టర్ రాఘవ లారెన్స్. ఒక్కొక్కరికి 25,000 రూపాయల చొప్పున హైదరాబాద్లో 10 మందికి, చెన్నైలో 13 మందికి, మొత్తం 23 మందికి 5,75,000 రూపాయలను లారెన్స్ డైరెక్ట్గా వారి అకౌంట్లోకి వేశారు. ఆ వివరాలను ఇప్పుడు మనం చూద్దాం. ఈ సందర్భంగా రాఘవ లారెన్స్ మాట్లాడుతూ, డాన్స్నే నమ్ముకుని ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద నృత్య కళాకారులకు ఆర్థిక సహాయాన్ని అందించడం నా బాధ్యతగా భావించి వారి అకౌంట్స్కు డైరెక్ట్గా డబ్బు పంపించడం జరిగింది అన్నారు. పైకి వచ్చిన నృత్య రంగంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని కష్టకాలంలో ఆదుకుంటూ రాఘవ లారెన్స్ తన పెద్ద మనసును మరోసారి చాటుకున్నారు. అలాగే రాఘవ లారెన్స్ ద్వారా సాయం పొందిన వారు
ఇప్పుడు ఏమంటున్నారో ఈ వీడియోలో మనం చూద్దాం. రాఘవ లారెన్స్ సార్ గారికి మా యొక్క నమస్కారాలు. లాక్డౌన్ వల్ల ఇంట్లో చాలా ఇబ్బందులు పడుతున్న టైంలో సార్ నాకు దేవుళ్ళ ఆదుకున్నాడు. 25,000 రూపాయలు నాకు అకౌంట్కి పంపించాడు. చాలా చాలా థ్యాంక్స్ సార్, రుణపడి ఉంటాను. అందరికీ నమస్కారాలు. నా పేరు అరుణ్ కుమార్, డ్యాన్సర్. ఈ కరోనా వైరస్ సందర్భంగా మా గురుగారు డ్యాన్స్ మాస్టర్ లారెన్స్ మాస్టర్ గారు మా డ్యాన్సర్స్కి ఒక 25 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ 25 లక్షల్లో నాకు నా సొంత ఊరు ఖమ్మం, నాకు ఒక 25,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. ఇన్ని కష్టాల్లో ఉన్న, ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఇలాంటప్పుడు కూడా మాకు ప్రతిసారి చేతిని అందిస్తున్న మా గురువుగారు లారెన్స్ మాస్టర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఒక యంగ్ క్రేజీ హీరో విశ్వక్ సేన్తో పాగల్ చిత్రాన్ని నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాత బెక్కం వేణుగోపాల్ మరో చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఆ వివరాలను ఇప్పుడు మనం చూద్దాం. 2006 సంవత్సరంలో నిర్మాతగా కెరీర్ మొదలుపెట్టిన నిర్మాత బెక్కం వేణుగోపాల్ టాటా బిర్లా మధ్యలో లైలా, ప్రేమ ఇష్క్ కాదల్, మేము వయసుకు వచ్చాం, ఉషారు లాంటి సక్సెస్ఫుల్ సినిమాలను నిర్మించి ఇండస్ట్రీలో అభిరుచి గల నిర్మాతగా పేరు సంపాదించుకున్నారు. అలాగే ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో కలిసి నేనే లోకల్ వంటి సూపర్ హిట్ చిత్రాలను అసోసియేట్ అయ్యారు. ఏప్రిల్ 27న బెక్కం వేణుగోపాల్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నిర్మించబోయే కొత్త సినిమాల గురించి ఈ విధంగా చెప్తున్నారు. విశ్వక్ సేనతో పాగల్ చేస్తున్నాం, ఆ తర్వాత హీరో శ్రీవిష్ణు హీరోగా ఒక సినిమా చేయబోతున్నాం. ప్రదీప్ అనే కొత్త డైరెక్టర్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. మంచి కథా కథనాలతో ఈ సినిమా ఉండబోతోంది. అలాగే అంతా కొత్త వారితో రోటీ కపడా రొమాన్స్ అనే సినిమా ప్లానింగ్లో ఉంది. మరియు దిల్ రాజు గారితో కలిసి కొన్ని ప్రాజెక్ట్స్ అసోసియేట్ అయ్యి చేస్తున్నామని చెప్పారు బెక్కం వేణుగోపాల్. ఇంట్లో ఉండండి, భద్రంగా ఉండండి అన్నది ఇప్పుడు ప్రపంచ నినాదం. కానీ ఇల్లే లేని వాళ్ళు పరిస్థితి, ఉన్న ఊరు కన్నతల్లికి దూరంగా ఉండిపోయిన కోట్లాది వలస జీవులు పడుతున్న పడరాని పాట్లకు, సొంతూళ్లకు చేరుకోవడానికి వందల వేల కిలోమీటర్లు నడుస్తున్న వారి దేనా వ్యవస్థకి అక్షర రూపం ఇవ్వడంతో పాటు దానిని స్వీయ స్వర రచనలో పాటగా ఈ కరోనా కాలంలోని మరో కోణాన్ని ఆవిష్కరించి శబాష్ అనిపించుకుంటున్నారు సౌండ్ అండ్ డబ్బింగ్ ఇంజనీర్గా పరిశ్రమ వర్గాలకు సుపరిచితులైన ఆదేశ్ రవి. పిల్లా జల్లా ఇంటికాడ అంటూ సాగే ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఆ పాట ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. టైంలో బయటికి వెళ్లకుండా ఇళ్లలోనే ఉండాలని అవగాహన కల్పిస్తూ ఎంతో మంది పాటలు, వీడియోలను చేశారు. అయితే ఇప్పుడు తాజాగా యాంకర్ రవి, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్, అలీరేజా నలుగురు కలిసి హైడ్ అండ్ సీక్ వీడియోను రూపొందించారు. ఆ వీడియో ఇప్పుడు మనం చూసేద్దాం. How to impress wife at home in lockdown. నేను చాలా బిజీగా ఉన్నానా, చాలా ఇంపార్టెంట్ వర్క్ ఇప్పుడు. ఏది తినేదే కదా. సరే లెక్క పెట్టు, నేను వెళ్ళి దాచుకుంటా. నువ్వేంట్రా ఇక్కడ? నేను చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నా. నేను కూడా అదే ఇంపార్టెంట్ పనిలో ఉండే. మియా హైడ్ అండ్ సీక్ ఆడదాం అన్నది, అందుకే లోపలికి వచ్చి దాక్కున్నా. నేను లేని చెప్పు. హాయ్ వియూ. డాడీ ఇక్కడ రాలేదురా. వాట్? నేనవుట్ ఏంట్రా? అదంతే, అదొక టైపు. ఎవరు కనబడితే వాళ్ళే అవుట్ అంటది. ఇప్పుడు నేను దాక్కోవాలా? వెయిట్ వెయిట్. బట్టలు ఉతకడం ఎట్లారా నాయన? అరే మనసుగా ఢోరేన్ కదా దాక్కుతున్నావు? ఓ ఓకే ఓకే. యా సంగతి ఇట్లా వచ్చినావు? ఇగో రియా,
నేనేం చెప్తున్నా గమనించు. ఈ రూమ్లో ఏడి కన్నావు ఏమన్నా తీసుకో, కానీ ఆ డోర్ ఉన్న చూడు, ఆ డోర్ వెనకాల మాత్రం అసలు పెద్ద ఉష్ణది. సచ్చినోడా. మళ్ళీ చెప్తున్నా, ఆ డోర్ వెనకాల పోగు. హాయ్. నేను అవుతా అంటే ఇప్పుడు నేను పోయి దాసుకోవాలా? సరే రామా రామా, సరే. రే నువ్వేంద్రా ఇడ కూర్చున్నావు? డోర్ పెట్టుకోవారా? ఆ డోర్కి లాక్ ఖరాబ్ అయింది. అరే ఖరాబ్ అయితే పాటనలో వాడు పళ్ళు కడుక్కుంటారు కాబట్టి సరిపోయింది. ఇంకేమైనా కడుక్కుంటుంటే ఏమవుతుందని ఆలత్. సరే ఓ పని చేయి, నేను పళ్ళు తోముకుంటా, నువ్వు పక్కన నిలబడి పాట పాడు, ఇంకెవరు రారు లోపలికి. అరే మెంటల్గా గలీజ్ గాని మాటలు మాట్లాడక్. హైడెన్సీకి ఆడుతున్నాం, సైలెంట్ ఉండు వర్వక్. రాహుల్ మామ ఇక్కడ నేనా? సరే ఇప్పుడు నేను కౌంట్ చేస్తా, నువ్వు వెళ్ళి దాక్కో. రే అలీ, బియ్యం చూసినావా? రాహుల్ గారితో చూసాను రా. ఇందాక అనసూయతో చూసిన అలిగంతో ఆడుకుంటుండే కదా. ఇందాక రావుతో ఆడుకుంటుంటే చూసా. ప్రియా నువ్వే గెలిచావులే, ప్లీజ్ కమ్ అవుట్. ప్రియా ఆడుకుంటూ ఆడుకుంటూ బ్యూటీ పార్లర్కి వెళ్ళిందేమో, వెళ్ళి చూసిరానా? జిమ్ దగ్గర ఆడుకోవడానికి వెళ్ళిందేమో, వెళ్ళి చెక్ చేయనా? కొంపదీసి ఆ కింద ఫ్లాట్లో అలా నెల్లూరు దోస్తుంటుంది కదా, అడిగి ఇట్లా పోయిందేమో చూసినా వల్ల. పోనీ వర్జీనియా బీచ్ కి వెకేషన్కి వెళ్ళిందేమోరా. వెతకండి రా. ఇక్కడ ఉన్నావా? ఇల్లు మొత్తం వెతుకుతున్నాం అందరం. అయ్యో నేను ఎక్కడికి పోతా, అంటే లాక్డౌన్ ఉంది కదా. లాక్డౌన్ కదా, జిమ్కి ఇప్పుడు వద్దులే. అవునవును, బ్యూటీ పార్లర్ కొద్దులే, లాక్డౌన్ కదా. అయితే దోస్తుల దగ్గర కూడా ఇప్పుడు వద్దులే, లాక్డౌన్ అయిన తర్వాత వద్దు. గుడ్, నో మోర్ సిల్లీ రీజన్స్. స్టే హోమ్, స్టే సేఫ్. లాక్డౌన్ టైంలో ఇళ్లకే పరిమితమైన సెలబ్రిటీల్లో ఒక్కొక్కరు ఒక్కో ఛాలెంజ్ను స్టార్ట్ చేశారు. హీరోలు, డైరెక్టర్లు బీ ద రియల్ మ్యాన్ ఛాలెంజ్ను స్టార్ట్ చేస్తే హీరోయిన్లు పిల్లో ఛాలెంజ్ను ప్రారంభించారు. ఆ వెరైటీ ఛాలెంజ్ ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. పిల్లో ఛాలెంజ్ అంటే ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా కేవలం పిల్లోతో శరీరాన్ని కప్పి ఉంచడం. ఈ ఛాలెంజ్ను ఇప్పటికే హీరోయిన్స్ పాయల్ రాజ్పూత్, పారు యాదవ్లు స్వీకరించి ఛాలెంజ్లో పాల్గొని తమ అందాలను ఆరబోస్తే తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఈ ఛాలెంజ్ను పూర్తి చేసింది. ప్రస్తుతం తమన్నా పిల్లో ఛాలెంజ్ ట్రెండింగ్లో ఉంది. ఎన్ని పనులు ఒత్తిడిలో ఉన్నా కాస్త తీరిక దొరికితే చాలు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలు చూసి వినోదించే తెలంగాణ రాష్ట్ర పోలీస్ ఆఫీసర్ రాంబాబు గారు మెగా ఫ్యామిలీతో విడదీయరాని అనుబంధాన్ని పెనవేసుకున్నారు. బ్లడ్ బ్యాంకులో కూడా రక్తం దొరక్క ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని తెలుసుకుని రాంబాబు గారు ఆదివారం బ్లడ్ బ్యాంకు వచ్చి రక్తదానం చేశారు. ప్రస్తుతం ఆయన వృత్తిరీత్యా 700 మంది పోలీసులకు శిక్షణ అందిస్తున్నారు. ఆయన రక్తదానం చేసిన వీడియోను ఇప్పుడు మనం చూద్దాం.
సంతోషం మ్యాగజైన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా టుడే టాప్ ఫిల్మ్ న్యూస్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు. ఇలాగే మీరు మంచి మంచి వీడియోలు కూడా మాకు పంపించాలని కోరుకుంటున్నాం. మా వాట్సాప్ నంబర్ 9849078826. ప్లీజ్ ఇమీడియట్గా మీరు సంతోషం మ్యాగజైన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.